బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో వారాహి అమ్మవారి ఆలయంలో కూల్చివేతలకు సంబంధించి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఏం జరిగింది ఫోకస్ చేద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఆలయంలో కూల్చివేతలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాల మండపం, కొత్తగా నిర్మిస్తున్న మండపాన్ని కూల్చివేశారు. అయితే విగ్రహాలను తీయకుండా అలాగే కూల్చేశారు అంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆలయాన్ని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాలయాన్ని నిర్మించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిర్మాణాల కూల్చివేతపై నిరసనల నేపథ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని తహసీల్దార్ పరిశీలించారు. చర్యలు వెంటనే విగ్రహాలు కూర్చిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు వెంటనే వారాహి అమ్మవారు ఆలయాన్ని మా ప్రతినిధి సుధీర్ ఈ అంశంపై మరింత సమాచారం అందిస్తారు. సుధీర్, కడప జిల్లా ప్రొద్దుటూరులో అసలు వారాహి అమ్మవారి ఆలయంలో ఎందుకు ఈ కూల్చివేతలు జరిగాయి? ముందస్తు సమాచారం ఉందా లేదా? మరి విగ్రహానికి సంబంధించి ఎలాంటి అక్కడి నుంచి తీసివేయడమా, తరలించడమా, ఇవంతా కూడా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు ఫారెస్ట్ అధికారులు? దీనికి సంబంధించి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులది తప్పని చెప్పాలి. ఎందుకంటే గుడి ఉన్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలోనే ఉంది, ఇంతవరకు క్లియర్. అయితే దానికి సంబంధించి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కనీసం కూల్చే సమయంలో అక్కడ ఉన్న విగ్రహాలనన్నా తీసి పక్కన భద్రపరిచి కూల్చి ఉండాల్సిందని చెప్పేసి అక్కడ ఉన్న పూజారి కానీ ఈ హిందూ సంఘాలు కానీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఎందుకంటే రాత్రికి రాత్రి వచ్చారు, ప్రొక్లైన్తో జేసీబీతో కూల్చారు. ఓకే, కూల్చారు. అటవీ శాఖ అధికారులకు సంబంధించి అక్కడ వారాహి అమ్మవారి దేవాలయం ఒకటే కాకుండా పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఇవన్నీ దాదాపు ఒక 2-3 దేవాలయాలు ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ వారాహి అమ్మవారి దేవాలయాన్ని ఎందుకు కూల్చోవాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా కనీసం కూల్చే సమయంలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకపోగా విగ్రహాలనన్నా కనీసం తీసి పక్కన పెట్టి కూల్చుంటే బాగుండేది. కానీ ఆ దేవాలయాల కూల్చివేతల విషయంలో పెద్ద పెద్ద హైవేల మీద దేవాలయాలు ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా అందరినీ సంప్రదించి తప్పనిసరి అయితేనే తొలగించడం చూస్తూ ఉంటాము. కానీ అదే ఆ అటవీ శాఖ అధికారుల ఇంత హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే, కొత్తగా వచ్చిన జీవో ప్రకారం అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి స్థలాలలో కొత్తగా ఆలయాలను నిర్మించకూడదు. ప్రస్తుతం ఉన్న ఆలయాలను అయితే అలాగే కొనసాగించాలి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొత్తగా కట్టే ఆలయాలకు అనుమతులు తీసుకోవాలని చెప్పేసి అన్నారు. అయితే దీనికి అనుమతులు తీసుకున్నారా లేదా అనే దాని మీద అయితే కొంత సంసిద్ధత ఉన్నా, అయితే నిర్మించిన ఉన్న దేవాలయాన్ని కూల్చే సమయంలో కనీసం విగ్రహాలను తీసి పక్కన పెట్టి కూలిస్తే దానికి అభ్యంతరాలు ఉండే కాదు. కనీసం ప్రొక్లైన్తో వాటిని పక్కన ఇలా కొట్టేయడం వల్ల విగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి. కనీసం దీని మీద ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి అక్కడ హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. దీని మీద అటవీ శాఖ ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేస్తామంటున్నారు. దీని మీద హిందూ సంఘాలు కూడా మరి కొద్దిసేపట్లో అక్కడ ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. రైట్ సుధీర్.